వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గంలోని చింతల కాలనీలో ఇంటి యాజమాన్య వివాదం ఉద్రిక్తతకు దారితీసి కలకలం రేపింది. 90 ఏళ్ల వృద్ధురాలు కొత్తపల్లి చిట్టెమ్మపై ఆమె సొంత కూతురు నాగరత్నం, తిరుపూరి మహిళా మండలి సభ్యురాలు రామకోటమ్మ సహకారంతో మహిళల గుంపుతో దాడి చేయించిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. వృద్ధురాలిపై మాటలతో పాటు శారీరక వేధింపులు జరిగినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాత్రం అబద్ధం ఐదుగురి పిల్లలకి ఆడ మగాని లేదు. చాలా వచ్చినా ఎవరో ఒకరు వాల్చుకొని ముందున్నాను. అది మామే సంపాదించండి. నువ్వు మాట్లాడదు సార్. మాకు కాళ్ళు ఇచ్చారు. ఒక్కరు మొక్క మిగిలితే మా అమ్మకుంటుంది అని చెప్పిన మాట కరెక్టే. ఇది మొత్తం నాదంతా అనుకుంది. అసలు నాగరత్నం గారిదేనా నేను మొత్తం దీనికి కూడా లేదు. ఎక్కడ ఆయన చోట్ల పంచడం ఇది లేదు. ఎక్కడ బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసు నమోదు చేయాలని నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి డీఎస్పీ లింగయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న జెండా దిమ్మెలను కూర్చాలని మాట్లాడారు. స్పీచ్ ఇచ్చినందుకు అతని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఒక ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో బాధ్యతాయుత ఒక స్థానంలో ఉండి ఆయననే ప్రొవోకేటివ్ స్పీచ్ ఇస్తాడు, ప్రొవోకేటివ్ చేస్తాడు, ప్రజలను అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తాడంటే ఈ తెలంగాణ ఎక్కడ పోతుంది అనేది మనం అర్థం చేసుకునాలే. ఆయననే భాషకు అదుపు లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడితే ఇంకా ప్రజలు ఎలా మాట్లాడతారు? అరే సూరి జర్రా సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం సుద్దగుండ్లపల్లి గ్రామ మహిళలు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్వగృహంలో గొబ్బెమ్మ పాటలు పాడి అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జానపద కళలు కేవలం వినోదం కాక మన సంస్కృతిని ప్రాణమని, గ్రామీణ జీవన భావాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. జానపద కళలను కాపాడి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కళాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి రేణుకారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కుంకుమ పెట్టేది ముగ్గురు పెట్టండి అమ్మా. పెట్టమ్మా నంద్యాల జిల్లా పాపిలి మండలం ఊటకొండ గ్రామంలోని చెరువుకు నీళ్లు విడుదల చేయడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎర్రగొండ పాపయ్య, ప్రసాద్, దేవేంద్ర, రామాంజీ తదితర గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. ఈ నీటి విడుదలతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.
ఇంజనీరింగ్ అయితే బాగుంటుంది. నమ్మని చెప్పండి. 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 ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో 37వ జాతీయ రహదారి భద్రతా మార్చోత్సవాల సందర్భంగా జీలుకుమిల్లిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని వాహన చోదకులకు భద్రతపై సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, లైసెన్సుతోనే వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. రహదారి ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ వారోత్సవాల సందర్భంగా ఏదైతే రవాణా శాఖకు సంబంధించి, డ్రైవింగ్ సంబంధించి అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే మనం మన కుటుంబ సభ్యులతో సంతోషంగా, సుఖంగా జీవించడానికి ఒక భద్రతగా ఉపయోగపడుతుంది. సంబంధించి పిల్లలందరూ కూడా అవేర్నెస్ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ రోజు హెల్మెట్ ధరించడం వల్ల మన కుటుంబానికి, మనకి చాలా సురక్షితం. ఈ కార్యక్రమాల్లో పాలు భాగస్తులు అయ్యి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో వీర జవాన్ పాంగల కార్తిక్ యాదవ్ స్మారకంగా అమర జవాన్ ట్రస్ట్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. విద్యార్థుల త్రివర్ణ పతాక ర్యాలీ, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని వీర జవాన్ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్తిక్ యాదవ్ త్యాగం తరతరాలకు గుర్తుండేలా ఈ కార్యక్రమం నిలిచిందని గ్రామస్తులు తెలిపారు. కార్తీక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం ఈజీ కాదు. అందులో ఒక ఆలోచనలు ఉంటారు. నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నేను విడగా ఇవ్వాలి. ప్రతి ఒక్క మనిషిలో ఒక ఆలోచన ఉంటుంది. హైదరాబాద్లో మాలక్పేట్, ఆజంపుర, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగారు. హామీ ఇచ్చిన 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందలేదని, 13 ఏళ్లుగా మారని మీటర్ ఛార్జీలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలను నిషేధించాలని కోరారు. సమ్మెతో బస్టాండ్ల వద్ద రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సిటీ బండి తీసుకుంటాం,
తీసుకుంటాం, కానీ ఈ ఓలా ఊబర్ ఇచ్చే రేట్ ప్రకారం మాకు పడతలేదు. మాకు మినిమం ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత వైఎస్ఆర్ ఉన్నప్పుడు 11 రూపాయలు గవర్నమెంట్ అప్పుడు మీటర్ ఇచ్చింది. అప్పటి నుంచి అదే రేట్ ఇప్పుడు 9 రూపాయలు ఇస్తున్నారు. రోజు రోజుకి ఏదైనా బిజినెస్ ముందుకు వస్తుంది, కానీ మాది వెనక్కి వస్తుంది. మేము ఒక నెలకు మినిమం సిటీలో బతకాలంటే మినిమం 50,000 సంపాదించాలి. మా పిల్లల ఖర్చు, రూమ్ ఖర్చు అన్ని పోగా మాకేం మిగులుతలేదు. మేము అందుకని డిస్ట్రిక్ట్ బండి మెయింటెనెన్స్ అయితే లేదు. డిస్ట్రిక్ట్ బండి తీసుకోవాలంటే 5 లక్షలు ఉంది. మేము 2 లక్షలు తెచ్చి అప్పు తెచ్చి 2 లక్షలు కట్టాలి. నెలకు 13,000, 3 లక్షల పైన చేపిస్తే నెలకు 13,000 కట్టాలి. 13,000 నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులకు ఆదేశించారు. దిశ కమిటీ సమావేశంలో కేంద్ర పథకాల పురోగతిని సమీక్షిస్తూ అమృత్ పథకం, రోడ్లు, ఆర్ఓబి, ఆర్యుబి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ పథకంలో జిల్లా ముందంజలో నిలవాలన్నారు. అభివృద్ధి పనుల్లో అక్రమాలు, కబ్జాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. Make sure of 48 hours so it is rectified. Payment clear. Yes, sir. Okay, now end of August 2026, so 8 months, 7 months. Okay, Yes, sir. complete చేస్తామంటున్నారు. Yes, sir. Both railways and రెండు Okay, sir. రెండు పోర్షన్లు అయిపోతాయా? 2 sides. 2 sides. ప్రజలు నొప్పించుకొని అవసరమైతే 100 మంది రిక్రూట్ చేసుకుంటాం. మీరు ఏదో టెక్నికల్ కండిషన్ పెట్టి క్యాన్సల్ చేసిన ఒక స్కూల్ కూడా మూడబడుతుంది. రెండోది బిట్వీన్లో రూములు లేవు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ ల్యాబ్ వరకే పరిమితం అవుతున్నాడు. Okay, sir. రూమ్లు కూడా వచ్చాం, రేకులు కూడా లేవు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలి. Okay, sir. 1 నెల పేరు మాత్రం ఆ రూమ్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పండి. టెండర్స్ కూడా అయిపోయింది. టెండర్స్ అయిపోయింది కదా. అవును సార్, అక్కడ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి సార్. అక్కడ క్యాన్సల్ అంటే ఇప్పుడు ఇప్పటికేం చేయలేదు. అది Sufficient number of రూమ్స్, క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్. స్ట్రెంత్ తక్కువ ఉన్నది. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఇంకా డిసైడ్ చేయలేదు. అది యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. సైదాపూర్ గ్రామంలో 2 అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం దృష్ట్యా విద్యుత్ రంగంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సబ్ స్టేషన్లు, లైన్ల బలోపేతం చేపడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మొమెంట్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is
fun with Magic Math. Your attention please. A1 Flash News Telugu యాప్ మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ టు న్యూస్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు మరియు సభ్యులు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, నటుడు శివబాలాజీ, నటుడు ఆటో రామ్ ప్రసాద్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని అనగనగా ఒక రాజు మూవీ టీం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు హరి, రచయిత చిన్మయులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సో మచ్. మీ అందరికి తెలిసిందే, సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటి. బాపట్ల జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా మైనార్టీ సెల్ సమావేశంలో కోన రఘుపతి, హఫీజ్ ఖాన్లు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనార్టీలకు, పేదలకు న్యాయం జరిగిందని, జగనన్న లేఅవుట్ ద్వారా ఇంటి పట్టాలు అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త దుబ్బకోటి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చారంటే ఒక రకమైనటువంటి ఆవేదన చెప్తా ఉన్నారు. తప్పు తిరిగి చేసాం, తప్పు జరిగింది. ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనేది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆలోచన. జగనన్న
మన ఆస్తులు రాసేసుకుంటాడు, జగన్ రాజేస్తాడు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, అన్నిటి మీద ఆయన ముందర తీసుకుంటాడు అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు గుంటూరులో సెంటర్ లో మన మంగళగిరిలో 71 ఎకరం అంటే 71 ఎకరం ల్యాండ్ ఉంటే దాన్ని అక్విజిషన్ చేసుకుని పెద్ద పెద్ద బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి రైతుల నుంచి విశేష స్పందన లభించిందని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్, ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ వి శ్రీనివాసరావులు పాల్గొని పశువుల వ్యాధులు నివారణ చర్యలు, ప్రభుత్వ సబ్సిడీలు, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి వేణుగోపాల్, గ్రామ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జి మునిపల్లి చిన్న పాల్గొన్నారు. చాలా సంతోషం సార్. మెరుగైన సమాచారం అందించడం కోసం మన గ్రామానికి చేసినటువంటి జేడీ గారికి, డిహెచ్ఓ గారికి, డాక్టర్ గారికి, మన గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు గారికి, చిన్న గారికి, గరిగేడి శ్రీనివాసరావు గారికి, మీ అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం సార్. ఇంత పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి మా గ్రామంలో చైతన్యం తీసుకొచ్చే విధంగా మా గ్రామ పాడి రైతులకు ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన కల్పిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై రైతులు, కార్మికులు, అఖిలపక్ష పార్టీలు 19వ రోజు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులు, కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విదేశీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ లక్షల మందికి ఉపాధి కల్పించే గోవాడ షుగర్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు గోవాడ, చుక్కపల్లి, అర్జునగిరి తదితరులు పాల్గొన్నారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి, కార్మికులు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే స్పందించాలి. రైతుల, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. పోరాడదాం బకాయిలు చెల్లించేంత వరకు, పోరాడదాం బకాయిలు చెల్లించేంత వరకు. వర్ధిల్లాలి రైతు సంఘాల, కార్మిక సంఘాల, అఖిలపక్ష పార్టీల ఐక్యత. వర్ధిల్లాలి రైతు సంఘాల, కార్మిక సంఘాల, అఖిలపక్ష చేయాలి, చేయాలి, ఆదుకోవాలి, 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 కేటాయించాలి, కేటాయించాలి, నిధులు కేటాయించాలి, 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 రాష్ట్ర ప్రభుత్వం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నిధులు కేటాయించాలి, రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. విజయనగరం జిల్లాలో డిసెంబర్ 26న బొబ్బిలి మున్సిపల్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహించారు. అందులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చనిపోయిన, రిటైర్ అయిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు పని కల్పించాలన్నారు. కార్మికులకు యూనిఫారం, చెప్పులు, సబ్బులు ఇవ్వాలన్నారు. చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా 2 లక్షలు, దహన సంస్కరణకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 4 అంశాలపైన చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఒక 3 పెండింగ్ ఉన్నాయి. ఆ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి, వాళ్ళ వారసులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి పెట్టాము. అదే రెండవది యూనిఫారాలు, చెప్పులు, సబ్బులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకి పక్కనున్న మున్సిపాలిటీలకి ఇస్తున్నారు. బొబ్బులు మున్సిపాలిటీలు కూడా అవి చెల్లించాలని చెప్పేసి పెట్టడం జరిగింది. కూర్చోండి, ఈ తప్పుడు ఎండేస్మెంట్ మీద సరైన సమాధానం ఎమ్మెల్యే గారు చెప్పాలి. మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి సమాచారం ఇస్తే ఈవిడేమో అన్నీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దీనికి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లాలో ఏరియా వైద్యశాల ఎదురుగా
బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చార్వాక, అఖిల భారత రైతు కూలీ సంఘం మేకల ప్రసాద్, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మీ వ్యాపారాలు చూసుకోవడానికేనా? పేదల ప్రజలు నిలబడటానికి కాదా? పేదలకు అందుతున్న వైద్యం పరీక్షించే బాధ్యత మీకు లేదా? మీరు వెంటనే రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. మీకు నైతిక విధులు ఉంటే రాజీనామా చేయాలి. చిన్న రోగాలకైనా గుడ్డూరు పరిగెత్తాలని పరిస్థితి. ఈరోజు నిన్న కాకపోయిన విశాలాంధ్ర విలేకరు కాగిత ప్రశాంత్ కుమార్ గారు చనిపోయిన పరిస్థితి మనకు అందరూ తెలుసు. అదే ఈ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ ఉంటే కనీసం ఒక రోజైనా బతుకుంటేవారు, కనీసం వైద్యం అందించే ఏ స్థితి హాస్పిటల్లో ఏర్పడింది. డాక్టర్లు ఉంటే నర్సులు ఉంటే ఇంజక్షన్లు ఉంటే టాబ్లెట్లు ఉండవు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.